హలో, అందరికీ హాయ్, శుభోదయం. ఇవి మా టెర్రస్ గార్డెన్లోని మల్బరీ ప్లాంట్, మెయిన్ ప్లాంట్ ఇది. ఇది చాలా ట్రిమ్ చేశాను ఈ మధ్య. చాలా ట్రిమ్ చేసి కొన్ని కటింగ్స్ని మళ్ళీ ప్లాంట్గా చేయడం కోసమని ప్రయత్నం చేస్తున్నాను. ఒక 3-4 ప్లాంట్, అదే 3-4 చిగురించాయి. ఈ ప్లాంట్కి పూత మాత్రం కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నది, ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. ఈ విషయం ఇంతకుముందు చెప్పాను. ఇది సీతాఫలము, అది కొంచెం పండుతున్నది. ఈరోజు పండింది, ఇంకా టైం పడుతుంది. అంటే పక్వానికి వచ్చింది, కానీ ఇంకా కొంచెం మెత్తబడలేదు. ఇవి ఈ కటింగ్స్ మల్బరీ కటింగ్స్ వేసాను, చిగురించింది. ఇందులో అంటే చిన్నగా దీంట్లో వేశాను, ఒక ప్లాంటర్ స్క్వేర్ ట్రయాంగులర్ కుండీలో వేశాను. అదైతే ఈ మొక్కకైతే ఒక 5-6 ఫ్రూట్స్ ఇదయ్యి. కానీ నేను అవి పండినప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు. ఈ కింద పడిపోయి బాగా ఎండిపోయి, బాగా పండిపోయి కింద రాలిపోయి అందులోనే, కుండీలోనే. అది తడి మట్టిలో కాబట్టి ఒక 2-3 లైన్లు ఉంది, అందుకే నేను యూజ్ చేయలేదు. బాగుంటుంది, డ్రై అయిపోయినా సరే ఫ్రూట్స్ బాగుంటాయి. ఇలాంటి ఫ్రూట్స్ ఏవైనా సరే, ఏ బెర్రీస్ అయినా సరే, ఏవైనా సరే బాగుంటుంది. మన కిస్మిస్ అలాగైతే దీని ఉంటే అలాగా. కానీ నేను చూడకపోవడం వల్ల ఒక 2-3 అలా కింద పండిపోయి మరి వాటిని నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే తడి మట్టిలో పడి ఉన్నాయి కాబట్టి ఇదవుతాయి, అంటే అంత దీనికి ఉండకపోవచ్చు. కనుక అది చిన్న ప్లాంట్స్ ఒక 3-4 చిగురించి ఇందులో ఉన్నాయో, ఇంకో దీంట్లో మార్చాను కూడా. ఇది కూడా ఇంకా బ్లాక్ అవ్వాలి. ఎందుకంటే ఇది బ్లాక్ మల్బరీ కనుక. అయినా దీన్ని తీసాను, ఎందుకంటే 5-6 ఫ్రూట్స్ ఉండి కూడా నేను మర్చిపోయి వదిలేసాను కాబట్టి, అలాగే దాని ప్లాంట్ దగ్గరకు వచ్చాను కాబట్టి ఇది తీసాను. కొంచెం బ్లాక్ అవుతుంది అని. బాగానే ఉంది, కానీ ఇంకా పూర్తి బ్లాక్ అయితేనే ఇది వస్తుంది. కానీ వాటి టేస్టే వేరు. ఇలాగ మెయిన్ ప్లాంట్ కూడా అక్కడక్కడ 1-2 పండుతున్నాయి. ఇది కూడా ఇంతకుముందు చిన్న మామూలు చెప్పినట్లు ఉన్నాను నేను. అంటే పూత ఎక్కువ వస్తున్నా సరే ఇది అవ్వట్లేదు. ఇది ఇక్కడ సెపరేట్ చేశాను ఈ ప్లాంట్ని. అంటే ఆ చిన్న కటింగ్స్ పెట్టి మొలకెత్తినట్లు చేశాను కదా, చిగురించినట్లుగా. అందులో కొంచెం బాగా తొందరగా ముందుగా చిగురించిందని తీసి సెపరేట్ కుండీలో వేశాను. కొంచెం ఇదయింది. పూత మాత్రం మెయిన్ ప్లాంట్కి మాత్రం పూత నిత్యం ఉంటుంది. వీటికి కూడా వస్తున్నాయి, కానీ రాలిపోతున్నాయి. ఈ కటింగ్స్కి కూడా వస్తున్నాయి, చిన్నదైనా సరే. అది మరి ఆల్రెడీ పూత వచ్చిన ప్లాంట్ నుంచి మనం కట్ చేసాం కనుక దానివే ఆ ప్లాంట్ యొక్క ఇదే కనుక వస్తాయి. మరి అదే కదా, మరి నర్సరీలో గట్రా అదే చేస్తుంటారు. నర్సరీలో చేసి అంటే అంటు కడుతుంటారు అన్నమాట. ఆ ప్రధాన మెయిన్ ప్లాంట్కి పూత వచ్చిన అంటే అలా బాగా కాస్తున్న ప్లాంట్ యొక్క కటింగ్స్ తీసి ఆ చివర్లో తీసి వేరొక అంటే మామూలు ప్లాంట్కి అంటు కట్ చేసి అంటు కడతారు అనమాట. అది తద్వారా అది చిన్న మొక్కలప్పుడే పళ్ళు కాయలు కాసినట్లు మనకు నర్సరీలో కనిపిస్తుంటాయి. ఇదే కాదు, మామిడి కానీ ఏదైనా సరే అంతే. ఏవైనా సరే ఫ్రూట్స్ మనకి నర్సరీకి వెళ్ళినప్పటికీ ఆ మొక్కలుగా ఉన్నప్పుడే పళ్ళు గట్ట కనిపిస్తున్న కారణం ఏంటి, ఆ కటింగ్స్ వాటికి అలా అంటు కట్టడం వల్ల చేస్తుంటారు. ఇప్పుడు నేనేంటే డైరెక్ట్ కటింగ్స్ని మట్టిలో నాటడం ద్వారా అవే వేళ్ళు వచ్చి అలా పెరాలు జరుగుతాయి. అది టైం పడుతుంది, కొంచెం గ్యారెంటీ ఉండదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లాంట్స్, కొన్ని మొక్కలు, కొన్ని ఆ కటింగ్స్ చిగురించవు. కనుక ఇది సరైన ఇది కాదు. అంటే అక్కడ మనం నర్సరీలో చేస్తున్న ఇదే, అంటే ఈ అంటు కట్టడం అని అంటారు కదా, అది సరైన పద్ధతి. అది కడితే అప్పుడే తెలిసిపోతుంది అన్నమాట. ప్రతితో ఒక 4-5 దీంట్లో కరెక్ట్ సరిపోద్ది. ఇంకా అయిన తర్వాత అటు కడితే సాధారణంగా అవి ఇదవుతాయి, సక్సెస్ అవుతాయి. టేస్ట్ మరి మల్బరీ ఫ్రూట్స్ తింటే అది టేస్ట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫ్రెష్గా ఒక మంచి అంటే ఆ పళ్ళకే ప్రత్యేకమైన రుచి మనకి కనిపిస్తుంటుంది. ఇది వాటర్ యాపిల్ ప్లాంట్ ఈ సంవత్సరం అయితే మొత్తం కొత్తగా చిగురించింది, బాగా ఎక్కువగా, చాలా చివరకు చిగురించింది.
నేను అప్పుడే అనుకున్నాను అన్నమాట, ఎప్పుడైతే ప్లాంట్ ఎప్పుడైతే చిగురించిందో పూత ప్రారంభం అవుద్దని. కానీ పూత ఇలాగలకి కాదు, ప్రతి కొమ్మకు కూడా పూత వచ్చేసింది. ఈ యాపిల్, ఈ వాటర్ యాపిల్ అసలు ఎంత పూత వచ్చిందంటే మరి నేను దాన్ని ఇచ్చేయలేను. మొత్తం వీడియో కూడా చేయలేకపోయాను. ఏదో జస్ట్ అప్పుడు కనిపించినప్పుడు చిన్న చిన్న ఉన్నప్పుడు గట్టా ఇవి తీశాను. పూత ఈ ఈ సంవత్సరం నుంచి పూత ప్రారంభమైందంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను 2-3 సార్లు మనకి ఇప్పుడు దీనికి పూత వచ్చిందని. కానీ ఆ పూత మొన్నసారి ఈ సంవత్సరమే ప్రారంభపు సీజన్లో వచ్చిన ఇది కూడా అవి అదే మన కొంచెం నా యొక్క దీనివల్ల అవి రాలిపోయాను గట్ట. అది మనం వీడియో చిన్నది పెట్టాను. కానీ తర్వాత ఇది ఇంకా పూత అనేది ఎక్కువ అంటే మళ్ళీ చెట్టు నిండా కూడా చాలా దేవంతో పూత అనేది వచ్చింది. అది ఎంత నిలబడి ఇదే నేను ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాలు చెప్పాను. మేము మిద్దె తోటని మెయింటైన్ చేస్తున్నా సరే ప్రతిఫలం ఆశిస్తూ ఉంటారు. ప్రతిఫలం వస్తేనే బాగుంటుంది. చెట్లు తర్వాత చెట్టుకి పళ్ళు కాయలు కాస్తుంటే అందంగా దీనికి ఉంటుంది. ఆ మెయింటైన్ చేసిన వాళ్ళకి కూడా ఒక ఆసక్తి అంటే ఒక అంత ఉంటుంది. కానీ ప్రతిఫలం తప్పనిసరిగా వస్తుంది రావాలి అనుకుంటే మాత్రం మనము అంత ఇది అవ్వలేము. ఎందుకంటే చాలా నిరాశ అవుతుంది. టెర్రాస్ గార్డెన్ మిద్దె తోట ఇది కాబట్టి చాలా దీనికి ఉంటుంది. మామూలు పంట దీనికే రైతులు అనేక సందర్భాల్లోని ఏదో అప్సెట్ అవుతుంటారు. సరే ఇది సీతాఫలము అది పండింది ఈ రోజుకి. అంటే నిన్న చూసాం కదా, దీనికి అనిపించలేదు. అది ఈరోజు కొంచెం అయిపోయింది, తీసాను. మంచి స్మెల్ వస్తుంది. అసలు నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే నా టెర్రస్ గార్డెన్కి వస్తుంటే ఎప్పుడు ఫ్రూట్ స్మెల్లే వస్తుంది అన్నమాట. బాగుంది కదా, చాలా బాగుంది కదా, జ్యూసీగా ఉంది. సీతాఫలం కలకండ యాక్చువల్గా పండు కడగాలి. మరి మనం తొక్క గట్ట తినం కాబట్టి, టచ్ చేయం కాబట్టి మరి అది చూపించాలి, టైం టేకింగ్ అనేసి అద్భుతంగా ఉంది టేస్ట్. ఈ సీజన్లో కూడా ఈ చిన్న ప్లాంట్స్ చిన్నమైనప్పుడు ఈ సీతాఫలం ప్లాంట్స్ విపరీతమైన పోతారు అన్నమాట. ఆ పువ్వు గట్టి రావడం వల్ల మరి ఏంటి వాటి స్మెల్ కూడా ఇదవడం కూడా ఏమో ఆ ప్లాంట్స్ దగ్గరకు వస్తున్నా సరే అలాంటి స్మెల్ సీతాఫలం బాగా మగ్గిపోతే అలా స్మెల్ వస్తుంది. అలాంటి స్మెల్ గట్ట ఇదవుతుంది. ఇవే కాదు చాలా మా టెర్రస్ గార్డెన్కి వస్తుంటే ఈ సీజన్లో మాత్రం ఈ గత ఒక 3 నెలలుగా అనుకో సుమారుగా మా టెర్రస్ గార్డెన్లో వస్తుంటే నిత్యం కూడా అది ఏ ప్లాంట్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ ప్లాంట్ అని కాదు, సంథింగ్ జామ్ పళ్ళు యొక్క స్మెల్ అనిపించడం అలాగే రకరకాలుగా అనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకుండానే జనరల్గా ఆ ఏరియా మనం వెళ్తుంటే. అలాగే మిక్స్డ్ ఫ్రూట్ మనకి ఫ్లవర్స్ కూడా మనకి ఈ నూరు వరహాలు కూడా చాలా పూత అనేది చాలా ఎక్కువ వస్తుంటుంది మనకి వేసవికాలంలోని. కనుక అవి ఇదేక ఒక రకంగా ఈ ఫ్రూట్ స్మెల్ అనేది మధ్య నాకు ఒక 3 నెలలుగా మాత్రం మా టెర్రస్ గార్డెన్లో వస్తుంటే అనిపిస్తున్నది. గత కొద్ది రోజులుగా నాకు మా టెర్రస్ గార్డెన్ అంటే చాలా ఇదైపోతుంది, అంటే చాలా గొప్ప ఫీల్ అయిపోతున్నాను నేను. చాలా బాగా అనిపిస్తుంది ఇది. అంటే అనేక రకాల కారణాల చేత అంటే మనం నీట్గా చేయడం కానీ లేదా ఈ ప్లాంట్స్ని గట్టా ప్రూనింగ్ చేయడం అంటే ఎక్కువగా ట్రిమ్ చేయడం ఇటువంటివి చేయడం కొంచెం నీట్గా తయారవడం, తరచూ ఎండిపోయిన ఆకులు కానీ లేదా చుట్టూ రాలిన మట్టి కానీ ఇవన్నీ క్లియర్ చేయడం అన్నీ దీనివల్ల చాలా నీట్గా అనిపిస్తుంది. తొక్క కూడా చాలా తీవి ఉంది. యాక్చువల్గా ఇది 3 days 4 days బ్యాక్ రామచిలక కొరి వదిలేసింది. అప్పటికి ఇంకా దానికి రుచికరంగా అనిపించలేదు. ఏముంటుంది ఇంకా పండ్లది అనుకుని ఉంటుంది. ఇప్పుడు కూడా పూర్తి కలర్ రాలేదు, అందుకని తిని చూపిస్తున్నాను, తిని చూస్తున్నాను. తొక్క కూడా చాలా తీయ ఉంది. కలర్ పూర్తిగా ఇంకా తెల్లగా వస్తుంది, రాలేదు అంతే.
చాలా చాలా సూపర్గా ఉంది, చాలా తీయ ఉంది. పిండిగా పెద్ద ఉన్నాయి, పండలేదు. ఒక రెండు తీసాం కదా, ఉన్నాయి రెండు ఉన్నాయి. గత కొద్ది కాలంగా అంటే ఒక 2-3 నెలలుగా మా టెర్రస్ గార్డెన్ని చాలా ప్లాంట్స్ కూడా పూత వస్తూనే ఉన్నాయి. అంటే పూత ప్రారంభం అవుతూనే ఉన్నాయి అన్నమాట. ప్రతివి కూడా ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. పూత కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ప్రస్తుతం ఉన్న వాళ్ళకి లేదా ఇంతకుముందు ఆల్రెడీ ఏవైతే ఈ పూత ప్రారంభమైన పండ్లు ఫలాలను ఇస్తున్నాయో అవన్నీ కూడా పూత మీదే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు జామ కానీ లేదా సీతాఫలం కానీ లేదా వాటర్ యాపిల్ కానీ తర్వాత ఈ మల్బరీ కానీ ఇంకా ఇలా ఏవైతే పోతున్నాయో అన్నీ కూడా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి దానిమ్మ ఉన్నాయి, దానిమ్మ కూడా పూత వస్తుంది, కానీ అవి కాయ గట్ట నిలబడట్లేదు. అది దానికి అంటే మగ పుష్పాలు ఆడ పుష్పాలుగా ఉంటాయి ప్లాంట్కి. అవి ఒకేసారి వికసించకపోవడం లేదా అదే పాలినేషన్ జరగకపోవడం ఇవన్నీ అనే కారణాల వల్ల ఒకేసారి వికసించిన అది జరగకపోతే నేనే హ్యాండ్ పాలినేషన్ కూడా చేస్తూ ఉంటాను, కొన్ని సందర్భాలు చేశాను కూడాను. కానీ అది అలా పూత వస్తుంది కానీ ఇక కాయలు పండలేదు. అలాగే ద్రాక్ష అయితే ఒక 3 ప్లాంట్లు 2 ప్లాంట్లో కాపు కాస్తూనే ఉన్నాయి, కాపే ఉన్నాయి ప్రస్తుతానికి. అది అప్పుడప్పుడు తీస్తూనే ఉన్నాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి పండట్లేదు కాబట్టి. అలాగా చాలా అన్నీ కూడా ఈ పూతలు ఉన్నాయి. ఈ జామ అయితే మాత్రం కంటిన్యూస్గా మరి ఇంకా ఇది లేకుండా కంటిన్యూస్గా జామ అయితే ఉంది. ఒక మధ్య ఒక 1 మంత్ అనుకుంటాను, 1 మంత్ లేదా 20 days అంటే మామూలుగా పువ్వు రావడం కోసం, పువ్వు వచ్చిన పువ్వు స్టార్ట్ అయినా మనం అనుకోవాలి కదా. అలాగా ఒక 20 days అంత గ్యాప్ ప్రతి సీజన్ ప్రతి దీనికి కూడా ఒక 20 days గ్యాప్ వస్తుంది అంతే. కంటిన్యూస్ కాస్తుంది, విపరీతమైన కాపు. ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు దీని ముందు సీజన్ ఒకటి పెట్టాను, ఎంత కాపు కాసింది అంత వచ్చింది అనేది. అది నేను సంభ్రమాచారు అన్నమాట. మరి అలాంటి గొప్ప ఫీల్ అవుతున్నట్లుగా మా మిద్దె తోట నన్ను చేస్తున్నది, అంత దీనిగా చేస్తుంది. ఇక గత 2-3 నెలలు కూడా ఇంకా నాకు అలాగే ఇంకా చాలా నచ్చేస్తుంది అన్నమాట మా మిద్దె తోట నాకు. కొన్ని ప్లాంట్స్ ఎక్కువ కాపు కాయకపోయినా, ఎక్కువ పూత రాకపోయినా, కొన్ని పూత వచ్చినా సరే ఎక్కువ నిలబడకపోయినా, నాకు మొత్తానికి ఆ స్థితికి ప్లాంట్స్ కొన్ని చేరుకోవడం అనేది ఒక ఆనందంగా, నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అది పూత నిలబడడం లేదా కాపు ఎంత ప్రతిఫలం వస్తుంది, ఎంత పళ్ళు వస్తాయి అది తర్వాత సంగతి. మొత్తానికి పూతకు వచ్చింది, కొన్ని నిలబడుతున్నాయి, ఎన్నో కొన్ని. ఇప్పుడు మన వాటర్ యాపిల్ చూపించాను, అది ఎన్నో కొన్ని ఒక 6 అవి అది నా యొక్క దీనివల్ల లేదా ప్రకృతి దీనివల్ల అది పూర్తిగా పక్వానికి రాకముందు కొన్ని రాలిపోయి అయినా సరే తినలేని స్థితిలో ఉన్నాయి. కొంచెం తిన్నాను, అవి చూపించాను కూడా మీకు. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఈ మిద్దె తోట కనుక రెండోది అన్నీ పూర్తి స్థాయి పకడ్బందీగా నిర్వహిస్తున్న మిద్దె తోట కూడా కాదు. నేను నిర్వహించడంలో లోపం లేదు, కానీ అది ఆ స్థాయిలో నేను అన్నీ సమకూర్చలేను. అంటే అన్నీ చుట్టూ ఇవికాయ చేయడం కానీ లేదా అంటే ఒక గాలికి వానికి ఎండకి అన్ని తగిన విధంగా మనం చేయగలగాలన్నమాట మిద్దె తోటని. అలాగే కింద బేస్ కూడా మన బిల్డింగ్ భవనం కూడా నేను అవన్నీ చూసుకొని అది చేస్తే అప్పుడు మనం ఇంకా మంచి దీనిగా ఇంకా చేయొచ్చు. నేను పడిన శ్రమకి నేను చేస్తున్న కృషికి అయితే చాలా చెప్పాను కదా, ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను. ప్రపంచంలోనే అద్భుతమైన టెర్రస్ గార్డెన్ నేను చేసేవాడిని. కొంచెం కనీస వనరులుగా నాకు ఉన్నట్లేదు కనుక మరి ప్లేసే కొంచెం తక్కువ. రెండోది దీనికి చుట్టూ పరిసర ప్రాంతాలు ఈ గాలి దీనికి గట్టి చాలా చేయలేకపోతున్నాను. షేడ్ నెట్లు కట్టినా ఇదైపోతున్నాయి, అన్నీ పోతున్నాయి కనుక చేయలేకపోతున్నాను. అయినా సరే చూడండి ఎలాగుందో ఈ జామ చెట్టు నుంచి వస్తున్న పండ్లు చూడండి ఎలాగున్నాయో. ఆ కాయలు ప్రతిఫలం చూస్తే అసలు ప్రకృతిని నా ముందు ఉన్నట్లుగా, అంటే ఆ ప్రకృతి ఒళ్ళో నేను ఉంటున్నట్లుగా నాకు అనిపిస్తుంది అన్నమాట నిత్యం కూడా.
అంటే ఇది ఒకటే కాదు, ఈ జామ ఒకటే కాదు, అన్నీ అలాగే ఉన్నాయి. ఈ జామ చెట్టుని చూస్తుంటే అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి ఆ మాట చెప్తున్నాను. టోటల్గా ఇలాంటి పరిసరాలు ఇలాంటి వాటితోని మా మిద్దె తోట అంతా కూడా చాలా నాకు అందంగా బ్యూటిఫుల్గా చాలా పీస్ఫుల్ దీనిగా నాకు అంటే పీస్ఫుల్ అంటే అలాంటి దీనికి కనిపిస్తుంది కాబట్టి అది మనకి మనసుకి చాలా ఆహ్లాదకరంగా అదే గొప్పగా అనిపిస్తుంటుంది అన్నమాట అలాంటి దీనివల్ల. అందువల్ల నాకు ఈ మధ్య మిద్దె తోట చాలా బాగా నచ్చేస్తున్నా. చూడండి ఎంతెంత కాయలు, ఆ కాయలు కూడా ఎంత బాగా పండి. ఇప్పుడు కానీ మనం అంటే ఇంకా ఒక 2 రోజుల తర్వాత తీస్తే ఇంకా బాగుంటుంది అనుకోండి. అంటే కొన్ని నేను ఎగ్జామ్ చెప్తున్నాను, కాయ పండి ఫ్రెష్గా చెట్టుని తీసి తింటూ ఉంటే అసలు ఆనందం ఇంకా అంతకంటే అంటే తినేటప్పుడు ఆ పండ్లని లేదా క్రాప్ను ఉపయోగించేటప్పుడు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఫ్రెష్గా చెట్టు నుంచి మనం తీసి అది కూడా మనకు నచ్చిన అంటే పండిందా పక్కవానికి వచ్చి తానే చూసుకొని తీసుకుని తినేటట్లుగా ఉంటే మరి అంతకంటే ఇంకేం కావాలి. అంటే ఇలాంటి పరిస్థితులు మనకి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా అలా ఆ విధంగా నేను ఈ జామ్ మా అసలు ప్రారంభంలో మా మిద్దె తోటలో ఉండే మొత్తం ప్లాంట్స్లో ఇదే ప్రారంభం. అంటే పండ్లు గట్టిచ్చే వాటిలో జామే ఫస్ట్ది. అసలు ఉండే కొద్ది ఈ ప్లాంట్ ఇది ప్లాంట్ 1 ఇది. ప్లాంట్ 2 కూడా పూత నాకు గత సీజన్ నుంచి కూడా ప్లాంట్ 2 కూడా పూత పోస్తూనే ఉన్నది. కాయలు కూడా కాస్తుంది ప్లాంట్ 2 కూడా. ప్లాంట్ 3 ఉంది, అది కానీ పాడైపోయింది. మరి అది ఎందుకు చనిపోయిందో నాకు తెలియదు. అది మీరు మీకు చూపించలేదు అనుకోండి, తీసేను కూడా అది కూడా పూత వచ్చింది, కాపు వచ్చింది. కానీ మరి అది ఎందువల్ల ఇంకా ఇది అవ్వకుండా చనిపోయింది. ఒక నెల రోజులు 15 రోజులు అయింది. తీసాను, చాలా కొంచెం చూశాను, ఇంకా మళ్ళీ చిగురిస్తుందేమని గట్టన మరి అది చిగురించలేదు. ఈ చెట్టు మరి ఆ స్మెల్కి ఏంటో తెలియదు. కొన్ని చీమలు అంటే కొంచెం పెద్ద చీమలు అనమాట, మరి చిన్న చీమలు కంటే కాకుండా అంతగా కొంచెం పెద్ద చీమలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అవి రాలి కొంచెం దీనిలాగా కనిపిస్తుంది అన్నమాట. షర్ట్లో కూడా ఒక సందర్భం పడిపోయింది. ఈ వీడియోలో కూడా కొన్ని ఈ వీడియో బిట్స్ వివిధ సందర్భాల్లో తీసినవే. మా టెర్రస్ గార్డెన్లో ఒకేసారి మేము ఇది చేసింది కొన్ని ఉండదు, అంటే హార్వెస్టింగ్ అనేది ఉండదు. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఒకే దీనికి రావు. అన్నీ హార్వెస్టింగ్ చేసినా సరే అది ఏం చేసుకోవాలి, అది వృధా చేయడం అలాంటిది నాకు అస్సలు ఇష్టం ఉండదు. కనుక ఎప్పటికప్పుడు తీసుకునే ఉపయోగించుకునేటట్లుగా ఉండదు నాకు ఇంట్రెస్ట్. కనుక చాలా సందర్భాలు అలాగే చేశాను. ఇంతకుముందు అయితే అలా తీసేసి ఒకేసారి హార్వెస్టింగ్ చేసేసి ఎన్ని ఉంటే తీసేసి పనిచేసేవాడిని. మీరు చెప్పాను కదా, ఈ పంపకాలను తగ్గించానని చెప్పాను కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు నేను తగ్గించి ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను. కనుక అప్పుడప్పుడు తీసిన బిట్స్ ఇవి. మన ఛానల్లోనే అంత ముందు వీడియోస్ మీరు చూసినట్లయితే తెలుస్తూ ఉంటుంది. చాలా వెజిటబుల్స్ నుంచి చాలా రకాలు కూడా ఒకేసారి చేసి, అంటే ఆ ప్లాంట్ ఎన్ని ఉంటే అన్ని చేసేయడం. ఒక 3-4 ప్లాంట్లు ఉన్నా సరే ఎన్ని వస్తే ఎన్ని అప్పటికి దీనికి వస్తే హార్వెస్టింగ్ స్థితికి వస్తే అన్నీ తీసేయడం అవన్నీ కూడా చేసేవాడిని. ఇప్పుడు అవన్నీ చాలా వరకు తగ్గించేశాను. ఏవో అప్పుడప్పుడు పంపకాలు అవుతున్నాయి, కానీ చాలా వరకు ఈ పంపకాలను తగ్గించడం వల్ల ఏదైనా సరే మా మధ్య తోటలో ఏదైనా సరే హార్వెస్టింగ్కి వస్తే అది విడతలుగానే హార్వెస్టింగ్ చేస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు వాటిని తీబుద్ధి కూడా కాదు నాకు. ఈ ఫ్లవర్స్ కానీ పండ్లు కానీ ఇవన్నీ ఉంటే ఆ చెట్టుని చూస్తుంటే అలాగే నాకు అదే కడుపు నిండిపోయింది అంటుంటారు కదా కొంతమంది. ఏదైనా చూస్తుంటారు అలాగా నాకు అది చాలా సంతృప్తిగా అనిపిస్తుంటుంది అన్నమాట. ఒక సాధారణ మిద్దె తోటలో అంటే పూర్తి చెప్పాక ప్లాంట్గా నిర్వహిస్తున్న మిద్దె తోట కాదు, అంటే అలాంటి వనరులు తగినంతగా లేదు. అలాంటి మిద్దె తోటలో ఇలాంటి ఫ్రూట్స్తోని చెట్టు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, చెట్టు అని అనాలేమో మరి. ఎందుకంటే ఫ్రూట్ ఈ ఫ్రూటింగ్ అనేది ఒక గత 3-4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా సుమారు 4 సంవత్సరాలుగా ఇలాగా నాకు ఫ్రూటింగ్ ఇస్తున్నారు కాబట్టి మరి చెట్టుని అనాలి. చిన్నదైనప్పుడు కూడా మరి మొక్కను అనకూడదేమో. కానీ చూడండి ఎలా ఉన్నాయి చూడండి, ఆ జామకాయలు ఎంత బ్యూటిఫుల్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి.
మనం నేను చాలా సందర్భాలు మీకు తిని చూపించడానికి కారణం కూడా ఉంది. తిని చూపించి ఆ సౌండ్ అనమాట, సౌండ్ వస్తుంటే చూడు మన కొబ్బరి ముక్కలు నవ్వుతున్నట్టు అనిపిస్తుంటుంది. అలాగే తింటున్న ముక్కలు కూడా చూపించడానికి, తింటున్న చేతిలో ఉన్నది కూడా చూపించడానికి కారణం ఏంటి, ఆ ఫ్రెష్నెస్ అనమాట. ఆ ఫ్రెష్నెస్ ఇది గట్రా ఇదే కాదు, మీకు చాలా రకాలు ఏవైనా సరే మీరు తింటున్నట్లుగా చూపించడానికి కారణం మా మిద్దె తోట నుంచి హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ లేదా అటువంటి వాటిలోని ఫ్రెష్నెస్ కూడా కనిపించాలి, చూపించాలి మన వీడియోలో అనే ఉద్దేశంతో ప్రేక్షకులకి అనే ఉద్దేశంతోనే అది చూపిస్తూ ఉంటుంటాను. మా మిద్దె తోటలోని చెర్రీ యాపిల్ కూడా పూత ప్రారంభమవుతున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు చూశాను, చిన్న మొగ్గ లాంటిది ఇది కనిపించింది. అది మరి చిన్న వీడియో తీసి దీనికి యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ మరి అవ్వలేదు. అంటే ఎందుకులే ప్రస్తుతానికి ఎందుకు అనే ఉద్దేశంతో వచ్చాను. కానీ చెర్రీ యాపిల్ కూడా పూత ప్రారంభం అవుతున్నట్లుగానే అనిపిస్తున్నాను నాకు. ఆ కట్ చేస్తున్నప్పుడు ఏం సరే సౌండ్ చూడండి, అలాగా రంగు చూడండి, కలర్ చూడండి, ఆ జామ పింక్, తైవన్ పింక్, ఆ స్వీట్నెస్ కూడా. మరి ఇంతకుముందు మనం కొన్ని సందర్భాలు అంటే సాధారణంగా చెయ్యము, అంటే బాగా పక్వానికి రాకముందు ఒక తీయము, హార్వెస్ట్ చేయము. ఏదో సందర్భంలో కొంచెం ఏదో తినాలనిపించేది చేసి కొంచెం ముందుగా తీయచ్చాము, కానీ తీయము. కొన్ని సందర్భాల్లోనే తెల్లగా ఉన్నా సరే, లోపల తెల్లగా ఉన్నా సరే స్వీట్నెస్ అనేది అనిపిస్తుంది. అంటే సైజు పక్కన ఇది వచ్చింది కాబట్టి మరి కలర్ ఎందుకైతే అంత కలర్ రాలేదని తెలియదు, కానీ కొన్నిటికి కానీ చాలా తీయదం ఉంది. తొక్క కూడా విపరీతమైన తీదనంగా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ స్థాయికి ప్లాంట్ చేరుకుందనమాట. చూడండి, ప్రేక్షకులకి ఒక డిఫరెంట్ కూర్చొని నా ఫేస్ నేను తింటున్నట్లు కూడా కనిపిస్తూ, ఆ ప్లేట్లో కట్ చేసినవి కూడా కనిపిస్తూ ఉండేట్లుగా మన కెమెరాలో ఆ వీడియోలో కవర్ అవ్వడం కోసము అలాంటి కూర్చొని కూడా ఈ వీడియో చేశాను. మీకు ఇంతకు ముందు నుంచి నేను చెప్తున్నట్లుగానే మా మిద్దె తోటలోని హార్వెస్టింగ్ చూసి కానీ లేదా నేను తింటున్నప్పుడు కానీ మీకు నోరుగట్టు ఊరితే మాత్రం నా పూచి కాదు. మీరు కూడా మీ ప్రాంతంలోని మీ పెరట్లో కానీ లేదా మీ డాబా మీద కానీ అలాగే మిద్దె తోట కానీ ఏవైనా కొన్ని రకాల ప్లాంట్స్ పెంచుకోవడం ద్వారా మీరు కూడా నాలాగే ప్రకృతి సహసిద్ధమైన ఈ పండ్లు ఫలాల్ని, కూరగాయలని, ఆకుకూరలని అన్నిటిని కూడా మీరు ఏది పెంచుకుంటే వాటిని మీరు పొందగలరు, వాటిని ఆస్వాదించగలరు. ఇది మా టెర్రస్ గార్డెన్లో ఈ మధ్య చెట్లు ఎక్కడాలు, గోడలు దూకడాలు, గోడలు ఎక్కడాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఇప్పుడు అది కూడా ఇదైంది. ఈ ఎక్సర్సైజ్ ఇంతకుముందు మనం చెప్తున్నట్లుగానే చాలా సర్కస్లు చేయాల్సి ఉంటుంది. నేను ఈ కొంచెం వీడియోలో కొంచెం కవర్ కొంచెం బెటర్గా చేయడం కోసమని సెల్ఫీ స్టిక్ కూడా పట్టుకున్నాను. ఈ సెల్ఫీ స్టిక్ కెమెరా ఫోన్ పెట్టడం వల్ల ఇది మరి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా సరే ఆ రిస్క్తోనే చేయాల్సి వస్తుంది. దేనికి బాగా మొత్తం టెర్రస్ గార్డెన్ పోల్స్ అన్నింటిని దాటిపోయి పెరిగిపోయింది ప్లాంట్. కొన్ని ప్లాంట్స్ అలాగే పెరిగి తగ్గించాను, దీన్ని మాత్రం ఈ సీజన్ మరి తగ్గించలేదు ఈ సంవత్సరము. ఈ ఏప్రిల్, మే ఈ రోజుకి వరకు కూడా వాతావరణం కొంచెం చల్లగా ఉండము, మధ్యలో ఒక 2-3 రోజులు వర్షాలు చిన్న అదే అల్పపీడనం దీనిలాగా చల్లగా ఉండి మేఘాతమై ఉండి చిన్న జల్లు వర్షాలు గట్రా పడడం వల్ల అంత ఫ్రెష్గా ఉంది. అందుకని కొన్ని ఫ్రూట్స్ని కడగకుండా తినేస్తూనే ఉన్నాను. జాంకాయలు లాంటివి సాధారణ కొన్ని సందర్భాలు జాంకాయలు అంటే ఇలాంటి వాతావరణం ఉండేటప్పుడు గట్రా మరి కడగాల్సిన అవసరం ఉండదు, అలాగే తినేస్తూనే ఉన్నాను. మా మిద్దె తోటలోని డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఈ మధ్య ఎందుకో ఒక 4-5 నెలలు చాలా దీని ఉండిపోయి సుప్తావస్థలోకి వెళ్ళిపోయినట్లుగా ఏమీ లేదు. ఇవి ఒక 3 ప్లాంట్స్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి
యాక్చువల్గా ఒక 4-5 ప్లాంట్స్ ఉన్నాయి, అంటే ఫ్లవరింగ్ అవ్వడానికి అవి అయ్యే స్థితిలో. అంటే పెద్ద ప్లాంట్స్ కాదు, చిన్నవి అవి. అది మరి ఎందుకో అలా ఉండిపోయి ఇప్పుడు 3 ప్లాంట్స్ కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి, కానీ తక్కువ వచ్చాయి. ఫ్లవరింగ్ కూడా తక్కువ వచ్చింది, కొన్ని ఫ్లవర్స్ నిలబడలేదు. మరి అది మరి నాకైతే ఏం తెలియట్లేదు అనుకోండి. ఇది చూడండి, ఇది మొక్క తిన్నాను, చూపిస్తుంది చూడండి చేతిలో నుంచి. ఆ చేతిలో చిన్న మొక్క చూస్తున్నా సరే ఆ కాడతోని ఎలాగో చూడండి ఎంత ఫ్రెష్ కొబ్బరి, మన ఏదో దీనిగా అనిపించే ఫ్రెష్గా అనిపించే కొబ్బరి దీంతో ఆ మొక్క అలా దీన్నట్లు ఉంది కదా, అంటే అంత ఫ్రెష్గా అంత దీనికి అనిపిస్తుంది. చాలా మధురంగా ఉంది, చాలా సూపర్. రెండోనో దీని ముందు కూడా ఈ ప్లాంట్తో పాటే ఒక కొద్ది రోజులు వయసు తేడాతో మరొక ప్లాంట్ ఉండేది, జామ మొక్క. అది దాని కాయలు కూడా చాలా పెద్ద దాని జామ కాయలు కూడా కోలగా ఉండేవన్నమాట కాయలు. కానీ అది ఎందుకో తక్కువ రోజుల్లోనే అది చనిపోయింది. అంటే కొంచెం పెరిగింది, పెద్ద అయింది, కాయ కూడా ఒక రెండు కాయల వరకు కాసింది, కానీ ఎందువలన అది చనిపోయింది. అలా కొన్ని ప్లాంట్స్ ఎందుకు చనిపోతున్నాయో నాకైతే తెలియట్లేదు. కొన్ని సందర్భాలు అది వేరు వ్యవస్థ ఇది అవ్వడం వల్ల ఉంటుంది అనుకుంటాను. ఇంతకుముందు ఏదో వీడియోలో చెప్పినట్లున్నాను, లిచీ ప్లాంట్ కూడా ఒకటి డెవలప్ చేస్తున్నా అని చెప్పాను, కానీ అది కూడా ఎందుకో పడుకుంటుంది. చిన్నదే ఇంక ప్లాంట్ అంటే ఆ పిక్క నుంచి, ఆ విత్తనం నుంచి ప్లాంట్ అయింది. వేసి కొన్ని 3 వేస్తే అది ఒకటే కనిపించింది, మరి మిగతా ఎక్కడెక్కడ వేసి నాకు గుర్తులేదు కానీ అవి అప్పుడు ఆ పిక్కలు అయితే అది అయింది. దానికి కొంత అవుతుంది కానీ ఒక 6 రంగుల వరకు పెరిగింది, తర్వాత పడుకుంటుంది, మళ్ళీ పక్కన చిగురిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఒక 15 days చిగురించింది, మళ్ళీ ఆకులు చిగురించి ఆకులు కూడా పెద్దవి, కొన్ని ఆకులు మళ్ళీ మాడిపోతున్నాయి. అదే 6 రంగులలో ఉంది ఇంక మా ప్లాంట్. చూడండి కాయ చూడండి ఎంత తెల్లగా ఉంది, తొక్క ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలాంటి కాయలు ఎవరికి తినాలనిపించి చెప్పండి, తినేస్తే ఇంకో అలాగే ఉన్నాయంటే, అంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఒకేసారి ఒక 15-20 కాయలు కూడా తినేయగలం. జామకాయలు యాక్చువల్గా జామకాయలు కూడా కొంచెం స్లోగా అరుగుతాయి, అయినా సరే తినేయగలం. అంటే అలాగ ఉందన్నమాట. అంత ఏదో అది అంటారు కదా, జున్ను మొక్క అంటాం కదా, అదేదో అలాగా అనిపిస్తుంది అనమాట కాయలు. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. కొబ్బరి ముక్కలా కట్ అవుతున్నాయి, చాలా టేస్ట్గా ఉంది, చాలా తీయ ఉంది. నేరేడు ప్లాంట్స్ ఉన్నాయి, అది పూత వస్తుందని చూస్తున్నాను. అంటే కొంచెం పెద్దవి, కానీ మరీ ఇదేం కాదు, కానీ మొక్కే, కానీ అవి పొడగా పెరిగిపోతుంటాయి. అది పూత వస్తుందని చూస్తున్నాను, అది ఇంకా రాలేదు. అవి కూడా నేను డెవలప్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జామ కూడా నేను డెవలప్ చేసిందే. మా మిద్దె తోటలో ఉండే చాలా ప్లాంట్స్ ఏవి కూడా నర్సరీ నుంచి తెచ్చినవి కాదు, 90% నర్సరీ నుంచి తెచ్చినవి కాదు, ఒక 5 to 10% ఉంటాయి. ఎందుకంటే నర్సరీ తెచ్చినవి అవి పెరగట్లేదు, చనిపోతున్నాయి అన్నమాట చాలా వరకు. ఎందుకు చనిపోతాయి అవి వేయటం మరి తెలియదు. నేను తింటున్నా, ఇది మరొక రోజు ఉంచొచ్చు.
ఈ ప్లాంట్ నేను డెవలప్ చేయకముందు ఆడు కేజీ జామ్ ఇచ్చాడు నర్సరీ వాడు. మాకున్నాడు కొండల్లో ఉన్న ఉన్నాడు నర్సరీ అని. అది ఎన్ని రోజులు లేదు చనిపోయింది. అంటే కొంచెం పెద్ద అయింది, పెద్ద అంటే ఒక 3-4 అడుగుల వరకు పెరిగింది ప్లాంట్. మరి ఎందుకు అలా చనిపోయింది అనమాట. ఎందుకు చనిపోయిందో తెలియదు. ఇప్పుడు చెప్పాను కేజీ జామ్ అని చెప్పాను. కేజీ జామ్ ఒకటి, తర్వాత రాచి ఉసిరి, స్టార్ ఫ్రూట్, మామూలు ఉసిరి, తర్వాత దానిమ్మ, ఇలాగా చాలా రకాల ప్లాంట్స్ బ్రతకలేదన్నమాట. అవన్నీ అతని నర్సరీ తెచ్చినవే. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కానీ గ్రేప్స్ కానీ నేను వేరే దగ్గర సాలూరు పాతపురం ఒకసారి పని వెళ్ళినప్పుడు తెచ్చిన అవి బ్రతికాయి. ఇలాంటి నర్సరీ వాళ్ళు మోసాలు కూడా చేస్తుంటారు. ఆ మోసాలు ఏంటో ఇంకొకసారి మనం చర్చిద్దాం. నేను ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పినట్లుగానే మా టెర్రాస్ గారికి ఈ మధ్య కాలంలో ఈ క్రాప్కి నష్టం కలిగించే వాటిలో పక్షులు చాలా ఉన్నాయి. అది కూడా కీలకమైన పాత్ర ఉన్నాయి. ఇలాగ పక్షులు బాగా పడిన వాటిని కొరికేస్తూ ఉన్నాయి. రామచిలకలు కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి. చూడండి ఈ జామకాయ ఎలా ఉందో, ఎంత ఫ్రెష్, ఎంత దీనిగా ఉందో. కొరికి మనం ఎన్నిసార్లు చెప్తాం కానీ ఆ కాయ చూస్తుంటే చూడండి ఎలా ఉందో. తెల్లగా ఉంది, బాగా పక్వానికి వచ్చేసింది. ఆ కాయ సైజు పెరగకపోయినా సరే చాలా చాలా ఫ్రెష్గా ఉంది. చాలా చూడండి అలా ఉండాలన్నమాట జామకాయ. అలా తింటుంటే ఇలాంటివి ఎన్నో మరి ఇంతమంది తిన్న వాటిలో నేను చాలా మీరు అటువంటివి చూసుంటారు. ఇంకా బాగా ఇదైంది అనుకోండి, అది కలర్ బాగా వచ్చింది అనుకోండి, ఇంకా బాగా కొన్ని ఏమవుతుందంటే పిక్కలు గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇదే మల్బెరీ మనకి సెపరేట్గా కటింగ్ తీసి ఇచ్చేసాం కదా, సెపరేట్గా వేసి అని చెప్పి కొంచెం పెరిగింది సెపరేట్ కుండీలో. వాటర్ యాప్లు అంటే ఒకటి రెండు పండ్లు అవుతున్నాయి, పెద్ద అవుతున్నాయి. ఇంకా అక్కడక్కడ పూత కూడా మనకి చాలా చిన్న పూత కూడా చాలా దగ్గర ఉంది. చిన్న ఎంత అంటే రాలిపోవడం ఎక్కువ జరుగుతుంది అన్నమాట. పూత ఎక్కువ రాలిపోతుంది అనమాట. మరి అదంతే. మరి మనము ఇంకేం చేయలేము, ఎందుకంటే దానికి స్పేస్ ఉండాలి. కనుక రాలుతూనే పూత వస్తూనే ఉంది. పూత మాత్రం ఆగట్లేదు. ఏదో ఒక కొమ్మకి ఇది అవుతుంటే ఇంకొక కొమ్మకి, ఆ కొమ్మని ఒక 4-5 రాలిపోతున్నా సరే ఇంకో దగ్గర అలాగా ఎక్కడో దగ్గర ఒక పూత కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం కాకపోయినా ప్రారంభంలో అయితే చెట్టు మొత్తం వచ్చేసింది, చాలా వరకు రాలిపోయి. కానీ అందులో ఇప్పుడు అలాగా కొన్ని నిలబడి మధ్యలో రాలిపోయి చూపించాము. ఇలాగా 1-2 నిలబడుతున్నాయి. చూడండి ఎంత నిగనలాడుతుంది చూసారా, కనిపిస్తున్నాయో. అసలు వాటిని చూస్తుంటేనే మనకి అంత ప్లెజెంట్నెస్, ప్రకృతి మన ముందు అంత తాండవిస్తున్నట్లుగా అనిపిస్తుంటారు. మరి వీటిని చూస్తుంటే నాకు అంత ఫ్రెష్గా ఉన్నాయి, అంత నిగనలాడుతుంది చూసారా. ఓకే అండి, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.